అసలు సినిమాలు ఆపేస్తారేమో అని బెంగ పెట్టుకున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆల్రెడీ సెట్స్ మీద సంవత్సరాల తరబడి తన కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్ని కంప్లీట్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఉన్న 3 సినిమాలతో పాటు ఇంకెన్ని లిస్ట్ లో పెట్టుకున్నారు? అటు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సినిమాలకు హ్యాండ్ ఇవ్వకుండా మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. మొన్నటి వరకు అసలు షూటింగ్ ఊసేలేని పవన్ ఎప్పుడొస్తారో అని వెయిట్ చేస్తున్న ఈ సినిమాలకు ఇప్పుడు ఊపిరొచ్చింది. ఆల్రెడీ 3 హరిహర వీరమల్లు షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసే జూన్ 12న సినిమా రిలీజ్ చేస్తున్నట్టు డేట్ కూడా ఇచ్చేసింది టీం. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో 5 ఏళ్ల నుంచి తెరకెక్కుతున్న ఈ సినిమాపై బజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మల్టిపుల్ సినిమాలు అనౌన్స్ చేయడం కానీ ప్యారలల్ గా షూటింగ్ జరపడం కానీ చేయలేదు. కానీ ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమే కాదు, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ చేస్తూ సినిమాల్ని కంప్లీట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ లిస్ట్ లో పవన్ చేస్తున్న మరో ఇంటెన్స్ మూవీ ఓజీ కూడా 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న 300 కోట్ల ఓజీ మూవీ షూట్ లో లేటెస్ట్ గా జాయిన్ అయిన పవన్ ఈ సినిమాని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. హరిహర వీరమల్లు ఓజీ సినిమాలు దాదాపు అయిపోయాయి. పవన్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ సినిమాల్ని కంప్లీట్ చేయక తప్పని పరిస్థితి. ఇక ఈ 2 సినిమాల తర్వాత పవన్ సినిమాలు ఆపేస్తారని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే పవన్ మాత్రం సినిమాలు ఆపేదే లేదని చెప్పడంతో ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. అయితే ఫ్యాన్స్ కంటే ముందు హరీష్ శంకర్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఎందుకంటే పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని 2 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసి పవన్ కోసం వెయిట్ చేస్తున్నారు హరీష్. ఇప్పుడు ఈ సినిమాని కూడా మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. దీని తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ వినిపిస్తోంది. సో ప్రస్తుతం ఉన్న ఈ 3 సినిమాలు కలిపి పవన్ 1000 కోట్ల బడ్జెట్ తో మల్టిపుల్ సినిమాలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వరుసగా బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ మల్టిపుల్ సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు. వాళ్ళలో చాలా సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ తనకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి బాగా ట్రై చేస్తున్నారు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచే అయినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రేజ్ని క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నాడు బన్నీ. అందుకే సినిమాల్ని కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు. రీసెంట్ గా పుష్ప 2 క్రియేట్ చేసిన సెన్సేషన్ మర్చిపోకముందే తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా అనౌన్స్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియోతో తన బ్రాండ్ చూపించడానికి రెడీ అవుతున్నట్టు క్లియర్ గా హింట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. ఈ భారీ ప్రాజెక్ట్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బన్నీ కూడా 3 ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ప్యారలల్ గా మూవీస్ చేయని అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ సినిమా కంప్లీట్ కాకుండానే త్రివిక్రమ్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. 600 కోట్ల బడ్జెట్ తో మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అయితే ఈ 2 సినిమాల కంటే ముందే సందీప్ రెడ్డి, భూషణ్ కుమార్ కాంబినేషన్ లో బన్నీ సినిమా అనౌన్స్మెంట్ గతంలోనే ఇచ్చేశారు. ఇలా ఆల్మోస్ట్ బన్నీ కూడా 2000 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ 3 క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. గేమ్ చేంజర్ అసలు అంచనాల్ని అందుకోలేకపోయినా ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా తన నెక్స్ట్ లైనప్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద టైటిల్ తో ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన రామ్ చరణ్ క్యారెక్టర్ ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవ్వబోయే పెద్ద సినిమా తర్వాత ఆల్రెడీ సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేస్తారు. రంగస్థలంతో ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన మ్యాజిక్ చూడడానికి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా మూవీ సెట్ కాబోతోందని తెలుస్తోంది. లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాల్ని అనౌన్స్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక సూపర్ స్పీడ్ మీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తాను అని చెప్పిన చిరంజీవి అదే మాట మీదున్నారు. వరుస పెట్టి అప్కమింగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు.
అలా ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు చిరంజీవి. షూటింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్ ఈ 200 కోట్ల సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. విశ్వంభర రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడితో ఈ నెలాఖరు నుంచి కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ కామెడీ చూసి మళ్లీ ఇలాంటి సినిమా కావాలన్న ఫ్యాన్స్ డిమాండ్ తో అనిల్ రావిపూడితో ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని మొదలు పెడుతున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా నయనతార ఫిక్స్ అయింది. చిరంజీవి స్పీడ్ ఇక్కడితో ఆగేలా లేదు. ఇప్పటికే విశ్వంభర, అనిల్ రావిపూడి సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమాలు అయ్యాక శ్రీకాంత్ ఓదెలతో కమిట్ అయిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని మొదలు పెడతారు. ఈ 3 చాలవు అన్నట్లు వాల్తేరు వీరయ్య సినిమా చేసిన డైరెక్టర్ బాబీతో మరోసారి సినిమా చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరో చిరంజీవి ఎప్పుడూ లేనంత స్పీడ్ చూపిస్తూ వరుసగా సినిమాల్ని లైన్లో పెడుతూ ఫుల్ బిజీ అయిపోతున్నారు.